హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడి పెడుతున్నాను, చూసేసేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు, మెంతు పొడి, కారం, కల్లుప్పుని తీసుకొని చక్కగా దాన్ని మిక్సీ వేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఆయిల్, కాచిన ఆయిల్, తాలింపు పెట్టిన ఆయిల్ కూడా పెట్టేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి. ఒకదాని అమ్మటి ఒకటి పోసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా కాచిన ఆయిల్ని చక్కగా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈవెన్గా ముక్కకంతా పట్టేలాగా కలుపుకోండి. మేము ఈ సైజు ముక్కలు కోసుకున్నాము. మీకు ఇంకా సన్నవి కావాలంటే సన్నవి, చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి కూడా ముక్కల్ని కట్ చేసుకొని చక్కగా ఒక ఎలేడుపు గిన్నెలో పెట్టేసుకొని కలుపుకోవటానికి వీలు అవ్వటానికి వెలేడుపు గిన్నెలో తీసేసుకొని ముక్కలన్నిటిని ఆయిల్ పోసుకొని ముక్కకంతా పట్టేలాగా ఈవెన్గా గెంటితో కలుపుకోండి. మేము గెంటితోనే కలుపుకున్నాం, కొంతమంది చేతితో కూడా కలుపుకుంటారు. మేమైతే గెంటితోనే కలుపుకున్నాము. తర్వాత కల్లుప్పుని మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని తీసుకొచ్చేసుకొని చక్కగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కల్లుప్పును కూడా కలుపుకోవాలి. మెంతులు, ఆవాల్ని దోరగా వేయించేసుకొని చక్కగా ఈవెన్గా పౌడర్ చేసేసుకోవాలి. ఆ పౌడర్ని తీసుకొచ్చేసి దీంట్లో వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలో వేసేసుకొని ఉప్పుని, ఆవు పిండిని రెండింటిని ఈవెన్గా కలుపుకోవాలి. ముక్కకంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఆవు పిండి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అంత ఎక్కువగా ఉంటుంది, ఎంత తక్కువగా వేసుకుంటే అంత తక్కువగా ఉంటుంది. తరువాత కారం వేసుకోవండి. కొత్తగా పట్టించిన కారం వేసుకుంటే కలర్ అనేది చాలా బాగుండిద్ది. మా కారం చూడండి ఎంత ఎర్రగా ఉన్నదో, అసలు బాగా నిప్పున్నట్టున్నది కారం. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని చక్కగా గెంటితోటి కలుపుకోండి. కొంతమంది చేతితో కూడా కలుపుతారు, మేమైతే గెంటితోనే కలిపాము. చేతితో కలిపితే చెయ్యి అంతా మంట పుట్టిద్ది అనేసి గెంటితోనే కలిపాము. చిన్నగా కింద పడకుండా ఈవెన్గా అంతా ఆయిల్, కారము, ఉప్పు, ఆవు పిండి అంతా చక్కగా కలిసేటట్టు ఈవెన్గా కలుపుకోండి. ఓకేనా? మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు. సమ్మర్ అంటే మామిడికాయ పచ్చడి ఫేమస్. సమ్మర్ అంటే పచ్చళ్ళు ఎక్కువగా పెట్టుకుంటారు కదా. మామిడికాయ పచ్చడి ఎవరికైనా ఇష్టము. ఇక్కడ నుంచి అమెరికా కూడా తీసుకుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఇదంతా తాలింపు గింజలు వేసుకొని తాలింపు వేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని తీసుకొచ్చేసి ఈ ముక్కల్లో పోసేసుకొని చక్కగా ఈవెన్గా కలుపుకోండి. వెల్లుల్లి రెబ్బల్ని అదంతా పైన పొట్టు అనేది తీసేసి వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోండి. మామిడికాయ పచ్చళ్ళలో వెల్లుల్లి తినాలని ఎంతమందికి ఇష్టం ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మామిడికాయ పచ్చళ్ళలో వెల్లుల్లి వేసుకొని, నాకు వెల్లుల్లి అంటే చాలా ఇష్టం. ఆ వెల్లుల్లి పచ్చళ్ళలో వెల్లుల్లి వేరుకొని తినేటా నేనైతే. ఫైనల్లీ మామిడికాయ పచ్చడి రెడీ. ఇది అంతా ఒక బాక్స్లో, ఒక డబ్బాలో అంటే దాంట్లోనా అప్పటి కాలం వాళ్ళు జాడీలో పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడేమో ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేసుకుంటున్నారు. అదంతా ఒక దాంట్లో పెట్టేసుకొని ఈ గిన్నెలో వేడి అన్నం వేసుకొని అలా కలుపుకొని కొంచెం తింటుంటే సూపర్. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.